చేసి చూపిస్తారు. అందుకే నేను చెప్తున్నా, ఒక్క ఛాన్స్ పాపం. మార్పు మొదలైంది, ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇచ్చాం. ఆ పాపం ఈరోజు మనకు శాపంగా మారింది. అందుకే మనం మారాలి అనేది వచ్చింది. ఇంత నా రాజకీయ జీవితంలో 45 సంవత్సరాలుగా ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. చాలా ప్రభుత్వాలను చూశాను, వ్యతిరేకత వస్తుంది. కానీ ఇంత వ్యతిరేకత, భయంకరమైన వ్యతిరేకత. ప్రజలు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూసే పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు నెత్తిన పెట్టుకున్న కుంపటు ధరించుకుంటామనే పరిస్థితికి వచ్చేసారు. ఇది చాలా ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఒక రచ్చబండ దగ్గర పోయినా, టీ కోట దగ్గర కూర్చున్నా, ఒక పొలం గట్టు పోయినా, ఒక రోడ్డు మీద పోయినా, ఒక అపార్ట్మెంట్లో వచ్చినా, ఒక రైల్లో ఎక్కినా, బస్సులో ఎక్కినా, ఎక్కడ చూసినా ఒకే చర్చ. 20 ఏళ్ళు నష్టపోయామని కొంతమంది, 30 ఏళ్ళు నష్టపోయామని కొంతమంది. మొత్తం ప్రజలంతా కూడా చాలా భయంకరంగా ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చింది. బూతులతో తిట్టే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం 5 ఏళ్లలో ఇష్టానుసారంగా పన్నులు పెంచడం, అసలు పరిపాలన అంటూ లేకుండా పోవడం. ఏ ప్రభుత్వం అయినా జనరల్గా మనం చూస్తే జీవన ప్రమాణాలు కొలమానం. ఒక పరిపాలన ఇచ్చిన వ్యక్తి, నేను కానీ ఎవరైనా సరే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూసుకోవాల్సింది మన పాలసీల వల్ల ప్రజల జీవితంలో మార్పు వచ్చిందా లేదా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా, వాళ్ళకి ఆదాయం పెరిగిందా, అప్పులు పెరిగాయా, లేకుంటే ఖర్చులు ఎక్కువైనాయా, ఆదాయం తగ్గిందా, లేకుంటే ఆదాయం పెరిగినా దానికంటే 2-3 ఖర్చులు అయితే ఇంకా అప్పుల పాలైపోతారు. అదే జరిగింది. ఏ వ్యక్తిని మీరు మాట్లాడించినా ఈ రాష్ట్రంలో ఒక్కరు కాదు, ఒక కాంట్రాక్టర్ అనేవాడిని మనం చూస్తే చాలా అసూయగా ఉంటాం. తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, వీడు ఎంత డబ్బులు సంపాదిస్తాను. ఇప్పుడు వాడు 30 ఏళ్ళుగా సంపాదించిన ఆస్తి ఎన్పిఏకి వెళ్ళిపోయింది. వాడు బిల్స్ ఇవ్వకుండా వాడు అయిపోయాడు. పాత రోజులు వాళ్ళ తాత ముత్తాత సంపాదించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళందరూ. ఒక విద్యా వ్యవస్థ, ఏదో వ్యాపారం చేసుకుందామని ఒక చిన్న స్కూల్ పెట్టుకుంటే వాడి పని అయిపోయింది. తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేకుండా వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుందనుకుంటే ఈరోజు ఎవ్వడికి ఉద్యోగం లేదు. నెంబర్ 1, 24% నిరుద్యోగంతో ఏపీ నెంబర్ 1. వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నింటిలో మేము ఏపీ నెంబర్ 1. ఏం నెంబర్ 1? మీరు ఇట్లా నెంబర్ 1లో. ఈరోజు చదువు మీద నిరాసక్తత వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా ఇంతమంది పిల్లలు అండరెస్ట్. నేను మొన్న తెనాలికి వస్తే కాలేజీలు రోడ్డు మీదకి వచ్చేసారు పిల్లలు. చూసిన తర్వాత వాళ్ళు ఎనర్జీ కానీ వాళ్ళు ఒక ఉక్రోషం. అక్కడి నుంచి నేను బాపట్ల ఒక మ్యారేజ్ అయిపోతే 11:30 పోతే ఆ గర్ల్స్ అయితే మొత్తం మిడ్నైట్ 11:30కి విపరీతంగా వచ్చారు. నిన్న నేను చెన్నైకి పోతే సవేత కాలేజ్ వస్తూ ఉంటే ఆ కాలేజీ పక్కన నేను పోతున్నాను కూడా నాకు కూడా తెలియదు. ఇక్కడ టకామని చూస్తే కొన్ని వేల మంది అరుస్తున్నారు. మా వాడు నిలిపాయంటే నిలిపాడు. నిలిపితే ఇక్కడెక్కడ ఉన్నారంటే ఇక్కడ కాలేజ్ ఉంది సార్, ఇక్కడ మేము చదువుకుంటున్నామని. వాళ్ళకు కూడా ఒక అశాంతి. అంటే యూత్లో ఇంతవరకు ఇంత అభద్రతాభావం, ఇంత నిరాశ, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత నేను ఎప్పుడు చూడలేదు. కొద్దిగా అటు ఇటు ఉంటుంది కానీ ఇంత వ్యతిరేకత లేదు. దానికి కారణం వీళ్ళు చేసిన పని. ఆ రోజు నెంబర్ 1 మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎంప్లాయ్మెంట్లో నెంబర్ 1, ఎడ్యుకేషన్ నెంబర్ 1. ఆ రోజు చేసిన పనులు ఈరోజు ప్రపంచం అంతా తెలుగు జాతి నెంబర్ 1గా ఉందంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్. ఈరోజు ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉంటే అన్నిట్లో దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈయనకు జగన్ మామూలుగా లెక్కలు తారుమారైపోయినాయి. 175 సీట్లు గెలిచిపోతామని సంకలకరేశాడు. ఇప్పుడు దిగజారిపోయాడు.
ఓటమి భయం పుట్టుకునింది తాడేపల్లి ప్యాలెస్లో. దానికోసం ఇప్పుడు 11 మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశాడు. అంటే నాకైతే అర్థం కాల. 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు, అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. అంటే ఎంత బ్రహ్మాండి వీళ్ళకు.